గుడ్ మార్నింగ్ సార్. నేను ఛానల్ లేపుదామని వస్తే ఆఖరికి ఈయన లేపాల్సి వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. ఏమా మల్లేషు, నువ్వా? నీ అరుపు విని మా ఆవిడ కంగారు పడ్డా. ఫోన్లేండి సార్, మొత్తానికి నిద్ర నుండి బయటపడ్డారు. పిలిచారంట? ఏం లేదయ్యా. ఓ అయితే నేను వెళ్తాను సార్. సురుకు, అందుకే నేను పిలిచింది. ఇంతకీ మ్యాటర్ ఏంటి సార్? ఇన్నాళ్ళుగా నీ సీనియారిటీ, నీ సిన్సియారిటీ, సొసైటీ పట్ల నీకున్న రెస్పాన్సిబిలిటీ చూసి నీకు బోనస్ ఇద్దాం అనుకుంటున్నా. బోనసా? శాలరీ పెంచుతున్నారా సార్? కాదు, వర్క్ పెంచుతున్నాను. అదేంటి సార్? ఇమీడియట్ గా మనం షో స్టార్ట్ చేయబోతున్నావయ్యా. దానికి నువ్వే హోస్ట్. అవునా సార్? అవునయ్యా. ఈ షోకి నీకన్నా వేస్ట్ చిచి బెస్ట్ పర్సన్ ఎవరు దొరకలేదు. అర్జెంట్ గా బూస్ట్ తాగి హోస్ట్ చేయడానికి రెడీ అయిపో. సార్ మరి నా శాలరీ? ముందు నువ్వు టీఆర్పీ పెంచవయ్యా, నీ శాలరీ నేను పెంచుతాగా. అలాగే సార్. ఇంతకీ షూట్ ఎక్కడా? అన్నపూర్ణ స్టూడియోస్ లోనా? యాక్చువల్లీ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చేద్దాం అనుకున్నామయ్యా, కానీ బడ్జెట్ లేక చెల్లిపూర్ణ స్టూడియోస్ లో చేస్తున్నాం. మైండ్ బౌలింగ్ సార్, మైండ్ బౌలింగ్. ఇంతకీ షో టైటిల్ ఏంటి? ఒరే గచ్చిపోలు గణేష్, ఇది సెట్టా అట్టా? ఇంత పలసగా ఉందేట్రా? గట్టిగా అరితే కూలిపోయేలా ఉంది. మనం బొకాడియా ఛానల్ ఇచ్చే బడ్జెట్ కి బాహుబలి సెట్ ఏమైనా వస్తుంది సార్? ఇలాంటి బలహీనమైన సెట్టే వస్తుంది. ఏదోట్లేరా బాబు, అసలే ఫస్ట్ టైం షో హోస్ట్ చేస్తున్నాను. నన్నైనా బాగా చూపించండి రా బాబు. మేమెలా చూపిస్తాం సార్? మీరు ఎలాగుంటే అలాగే కనిపిస్తారు. అదేంట్రా, బట్టలైనా బాలేదేంటి? బట్టలు బానే ఉన్నాయి సార్, కానీ మీ బట్ట షైనింగ్ కూడా వస్తుంది. అందుకేరా దీనికో సెటప్ చేసా. టట్టడాయ్. ఎలా ఉందిరా నా విగ్? కంగారులో లేడీస్ విగ్ ఏదో తెచ్చినట్టున్నారు సార్. ఓ ఇప్పుడు చూడు. నెత్తి మీద పిచ్చుకు కూడా పడిపోయినట్టుంది సార్. అర్జెంట్ గా దాన్ని తీసేయండి. ఒరే ఇంక నా దగ్గర ఏ విగ్లు లేవురా. సార్ మీకు మీ బట్ట అందం గానీ ముందు షో స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పటికే బోల్డ్ అంత లేట్ అయిపోయింది. వెల్కమ్ టు బొకాడియా ఛానల్ ప్రెజెంట్స్ బతుకు బజ్జీల బండి. మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటది అసలు ఈ బజ్జీల బండి ఏంటి అని. కానీ అందులోనే ఓ పరమార్థం దాగుంది. అదేంటంటే నాకు తెలీదు, మా వాడేదో రాశాడు, చూసి చెప్తానా అండి. మన జీవితం కూడా ఓ బజ్జీ లాంటిదే. బయటకి సలసల కాగి నూనెలో ఏగినా లోపల సాఫ్ట్ గానే ఉంటది. నోట్లో పెట్టగానే మెత్తగా నలిగిపోయి కడుపులోకి వెళ్ళగానే వెంటనే అరిగిపోద్ది. అలాంటిదే మన జీవితం కూడా. కష్టాల్లో కాగి బాధల్లో వేగి చివరికి బంధాల్లో నలిగిపోవాల్సిందే. అందుకే మన బతుకు కూడా బజ్జీల బండిలో బజ్జీ లాంటిదే. ఒరే గణేష్, టేక్ ఓకేనా? అబ్బా ఇంట్రడక్షన్ ఎదరగొట్టారు సార్. మరేమనుకుంటున్నారా, బీబీసీ రేంజ్ నాది. టైం బాగోక ఈ బీసీలో ఉండిపోయాను. ఈ షోతో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు సార్. ఎక్కడికో అక్కర్లేదురా బాబు, షో అయ్యాక ఇంటికి వెళ్తే చాలు. ఇంతకీ నెక్స్ట్ ఏంటి? స్క్రిప్ట్ పేపర్ చూడండి సార్, అందులో అన్ని వివరంగా ఉన్నాయి. కలియుగం కట్టలు తెంచుకుందా? మన సంస్కృతి సమాధి అయిపోతుందా? అవుననే అనిపిస్తుంది ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన సమస్యను చూస్తుంటే. ఇప్పటిదాకా మనం OLX లో ఇల్లు అమ్మినోడిని చూసాం, కారు అమ్మినోడిని చూసాం, ఆఖరికి వాడేసిన అండర్వేర్ గీకేసిన నాలుగు బద్ద అమ్మిన వాళ్ళు కూడా చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక భార్య తన భర్తను OLX లో సేలుకు పెట్టింది. ఈ వింత చర్యకు పాల్పడ్డ వనిత ఎవరు? అమ్మకానికి గురైన ఆ అమాయకు భర్త ఎవరు? ఇప్పుడు ఈ ఏవీలో చూద్దాం. ఈమె పేరు ఆండాలు, ఒక గృహిణి, ఒక కొంపకి యజమాని. ఈమెకి డబ్బులు పెట్టి వస్తువులు కొనడం అంటే ఎంతో ఇష్టం. మోపెడ్ నుంచి మొగుడు దాకా అన్ని డబ్బులు ఇచ్చే కొనుక్కుంది. ఈమె దినచర్య ఏంటంటే బాగా తినడం, అది అరిగేదాకా భర్తను బాధడం. ఇలా హ్యాపీగా ఉండే తన లైఫ్ మన బతుకు బజ్జీల బండి దాకా వచ్చింది. నెక్స్ట్ వీళ్ళ ఆయన ఏవి చూద్దాం. ఇతని పేరు ఆర్నాల్డ్. హౌస్ వైఫ్ లాగా హౌస్ హస్బెండ్. ఇతను పొద్దున్నే లేవగానే కళ్ళు తెరుస్తాడు, నైట్ నిద్రపోయాక కళ్ళు మూస్తాడు. ఈ మధ్యలో వాళ్ళ ఆవిడ చెప్పిన ప్రతిదానికి తల ఆడిస్తాడు. ఇలా ఆడించినా వాళ్ళ ఆవిడ ఈయనతో ఎందుకు ఆడుకుంది? ఎక్సెల్ సైజ్ లో ఉన్న ఇతన్ని ఎందుకు OLX లో పెట్టింది? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. బజ్జీలను ప్రవేశపెట్టండి, సారీ బాధితుల్ని ప్రవేశపెట్టండి. చెప్పండి ఆండాల్ గారు, అసలు ఆర్నాల్డ్ గారిని మీరు అమ్మకానికి ఎందుకు పెట్టారు? అసలు ఇలా చేయొచ్చా? మీకు ఇది న్యాయమేనా? ఫర్ సపోజ్ మీరు ఒక వాషింగ్ మిషన్ కొన్నారు, అది మీకు నచ్చలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఏముంది, సెకండ్ హ్యాండ్ కి అమ్మేసి కొత్తది కొనుక్కుంటాం. మరి నేను అదే చేస్తున్నా. గోల్డ్ ఎంత కట్నం పోసి కొనుక్కున్నా విన్ని నచ్చలేదు, అందుకే సెకండ్ హ్యాండ్ కి అమ్మేస్తున్నాను. అమ్మేయడానికి ఆయన ఏం ప్రొడక్ట్ కాదండి, మీ పతి. పతి లేదు గతి లేదు, డబ్బులు ఇచ్చి కొన్న ఏ వస్తువు అయినా నాకు ప్రొడక్టే. నచ్చితే వాడతా, నచ్చకపోతే అమ్మేస్తా. ఆయనలో నచ్చకపోవడానికి ఏముందండి, సాధ్యంతులా చూడడానికి బానే ఉన్నాడుగా. చూడ్డానికి బాగుంటే సరిపోదు, వాడడానికి కూడా బాగుండాలి. వాడతారా? దేనికి? ఇల్లు తుడ్డం నుంచి అంట్లు తోమేదాకా, బట్టలు ఉతకడం నుంచి బాత్రూమ్లు కడిగేదాకా, వస్తువులు తేడం నుంచి వంట చేసేదాకా, అది ఇది తేడా లేకుండా దబిడి దిబిడే. ఇది ఎక్కడ పెళ్ళవరా బాబు? ఆండాల్ గారు ఇవన్నీ చేయడానికి ఓ మంచి పనుని పెట్టుకోవచ్చు కదండి. పన్నోడికి నెల నెల ఇచ్చేదేంటి? జీతం. అది నీకు జీవితానికి సరిపడా ఇచ్చాను, మరి దానికి తగ్గ పని చెయ్యాలి కదా. ఓకే ఓకే, మీరు చెప్పండి ఆర్నాల్డ్ గారు, మీ భార్య మీ మీద వస్తున్న అబండాలకు మీరేమంటారు?
మీరు ఇలా మౌనంగా మూసుకుని కూర్చుంటే ఈ లోపు ఎవరో ఒకరు మిమ్మల్ని కొనుక్కుని వెళ్ళిపోతారు. మీ బాధను బయటకి కక్కేయండి ఆర్నాల్డ్ గారు. ఏ కక్కమంటే ఆ కక్కడం కాదయ్యా బాబు, నీ బాధను బయటికి చెప్పమని. ఏమని చెప్పమంటారు సార్? ఎంతని చెప్పమంటారు సార్? మా ఇంటికి గొల్లెం ఎలాగో నాకు నా పిల్లం అలాగా. గొల్లెం కీ ఇస్తేనే తెరుచుకుంటది, మా ఆవిడ కీ ఇస్తేనే నేను నడుచుకుంటా. రోజు లేవగానే టీ ఇస్తా, ఆఫీస్ టైం కి టిఫిన్ ఇస్తా, మధ్యాహ్నం లంచ్ కి బాక్స్ పెడతా. ఇన్ని పెడతాను, నాకు కొంచెం సాయం పట్టదా? చెప్పండి మల్లేశ్వర్ గారు, మీరే చెప్పండి, నా సైడ్ తప్పేమన్నా ఉందా? రే మల్లేశ్వరి ఎవరు చూసారా? లైవ్ లో ఎలా దొరికిపోయాడో చెప్పరా? మర్యాదగా చెప్పు, మల్లేశ్వరి ఎవరు? మల్లేశ్వర్ గారు చూడండి సార్, నా మీద ఎలా పడిపోతుందో. అయ్యా ఆర్నాల్డ్, అది మల్లేశ్వరి కాదు, రాజేశ్వరి కాదు, మల్లేష్ అయ్యా నా పేరు. అమ్మా అండాలు, మీ ఆయన కన్ఫ్యూజ్ అయ్యి మల్లేశ్వర్ అన్నాడులే. ఇంకా శాంతపడు. ఏదేమైనా నీకు కొంచెం కోపం ఎక్కువ ఉన్నట్టు ఉంది, తగ్గించు. తగ్గించమన్నంత మాత్రాన ఆవిడ తగ్గించే సార్, మనమే తగ్గాలి. రోజు ఇంట్లో వంట వండడం నుంచి అంట్లు తోవడం దాకా, బట్టలు ఉతకడం నుంచి అవి ఆరి మడత పెట్టేదాకా అన్ని నేనే చూసుకుంటాను సార్. కూరలో ఉప్పు తక్కువైందని, పొయ్యి మీద నిప్పు ఎక్కువైందని కొడతాది సార్. చెప్పండి, ఎక్కడెక్కడ కొడుతుంది మిమ్మల్ని? అక్కడ ఎక్కడ అని ఏమి ఉండదు సార్, ఎక్కడ పడితే అక్కడ చెతక్ కొడతాది సార్. ఒక్కోసారి అయితే తాగేసి మరీ కొడతాది సార్. ఇదేంటి అంటే వై షుడ్ బాయ్స్ హావ్ ఆల్ ది ఫన్ అంటది సార్. కూర కొంచెం మాడింది అనుకోండి, దీని ముఖం మాడిపోద్ది. ముఖం మాడిపోద్దంటే చంప పగిలిపోద్ది. నీకంత ఉడిపికేసే పనులేమున్నాయంట? మాకంటే బయట బోల్డ్ పనులు ఉంటాయి, నువ్వు ఖాళీగా ఇంట్లోనే కదా ఏడ్చేది. చూసారా మల్లేశ్వరి గారు? మల్లేశ్వర్ కాదు, మల్లేష్. ఏదోట్లేండి, సరదాగా సినిమాకి తీసుకెళ్ళు అంటే తీసుకెళ్దు. ఇంకా నా మానానేదో నేను పూతరేకులు కర్పూర దీపం సీరియల్ చూసుకుంటుంటే వచ్చి క్రికెట్ మ్యాచ్ పెట్టమంటదండి. అసలు ఏమాత్రం స్వేచ్ఛ లేదండి నాకు. రేయ్ ఎవర్రా స్వేచ్ఛ? చూసారా మల్లేష్ గారు, ఇడికి ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో? ఇంటికి పద, నీ పని చెప్తాను. కొత్తగా చెప్పే పనే ఉంది, రోజు చేసే పనిలేగా. ఇది అది కాదు, వేరే ఉంటుంది. ఇంటికి వెళ్ళాక అర్థమవుద్ది నీకు. చూసారు కదా సెట్ ఎంత హాట్ గా తయారైందో. ఈ వేడి తగ్గాలంటే ఒక చిన్న బ్రేక్ తీసుకోవాల్సిందే. చూస్తూ ఉండండి బొకాడియా ఛానల్, చిటికలో వచ్చేస్తా. మీ మాస్క్ లో బొక్కుందా? మాస్కులో బొక్క, మాస్కులో బొక్క, మాస్కులో బొక్క. పరీక్షల్లో మార్కులు ఎంత ముఖ్యమో పాండమిక్ లో మాస్కులు అంత ముఖ్యం. మీ మాస్కులు మీకు సౌకర్యవంతంగా లేవా? మీ మాస్కుల వల్ల మీకు సరిగ్గా ఊపిరి తీసుకోవడం కుదరట్లేదా? అయితే వెంటనే ట్రై చేయండి మా ఈ మాయదారి బ్రాండ్ వారి గాలి బొక్కల మాస్కులు. తాజా గాలి సరఫరా కోసం 2 బొక్కలు పెట్టడం జరిగింది. ఒక బొక్క గాలి పీల్చడానికి, మరో బొక్క పీల్చిన గాలి వదలడానికి. లేడీస్ శారీస్ కి, జెంట్స్ కట్రాట్స్ కి మ్యాచింగ్ రంగు మాస్కులు లభించబడును. ఒక మాస్క్ కేవలం 100 రూపాయలు మాత్రమే. కానీ ఫన్మోజీ సబ్స్క్రైబర్స్ కు స్పెషల్ ఆఫర్ లో 1000 రూపాయలకు లభించును. లింక్ కింద డిస్క్రిప్షన్ లో లేదు, వెతకండి. వెల్కమ్ బ్యాక్ టు బతుకు బజ్జీల బండి. వాదోపవాదాలు విన్నాక నాకు ఒకటి అర్థమైంది. మీ కాపురం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నిజానికి ఇది కాపురంలా లేదు, వ్యాపారంలా ఉంది. అయినా ఈ కొండాలు వాడ్డాలు అమ్మడాలు ఏంటండి? అది కట్నం తీసుకునే ముందు ఉండాలి. డబ్బులు పోసుకుని కొన్నాక మాకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి రీచ్ అవ్వకపోతే ఇలాగే బజ్జీల బండి తోసుకోవాల్సి వస్తుంది. ఆండాల్ గారు, మీరు సభావేదికను అవమానిస్తున్నారు. నవ్వద్దు, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. చెప్పండి, ఇప్పుడు మీ సమస్యకి సొల్యూషన్ ఏంటి? అది చెప్తారనే కదా ఈ సొల్యూషన్ వచ్చింది. ఓకే ఓకే ఓకే, మీకు సొల్యూషన్ నేనే చెప్తా. అమ్మా అండాలు, మీకు మీ భర్తను అమ్మేయాలని ఉంది, అంతే కదా? ఎన్నిసార్లు చెప్పాలరా డిప్పం? అంతే. కూల్ మళ్ళీ కూల్. ఇదిగో ఆర్నాల్డ్, నీకు మాత్రం అమ్ముడుపోవాలని లేదు. అలానే ఎవడు చెప్పాడు? ఎప్పుడెప్పుడు అమ్ముడు పోతానా అని ఉంది. అదేంటే ఎలా ప్లేట్ తిప్పేశావు? మరి లేకపోతే ఇంకెన్ని రోజులు దీంతో పడతాం సార్. అదే అమ్ముడిపోయిన అనుకోండి, కొత్త ప్లేసు కొత్త ఫేసుని, ఈ కష్టాలన్నీ తప్పితే హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక లైన్ మీదకి వచ్చేస్తే మన కాంట్రవర్సీ ఎక్కడి నుంచి వస్తుంది? మన టీఆర్పీ ఇప్పుడు పెరుగుద్ది. అర్జెంట్ గా ఏదో చేసి కెలికేయాలి. నో, మీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కి నేను ఒప్పుకోను. ఒప్పుకోడా? నువ్వెవరు? అయినా మీరేంటి సార్, ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేసినట్టే చేసి ఇలా హ్యాండ్ ఇచ్చారు. హ్యాండ్ ఇచ్చింది నేను కాదు, నువ్వు. నీ చిటికిన వేలు పట్టుకుని 7 అడుగులు నడిచిన అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతానంటావా? నువ్వేంటమ్మా, నీ మెళ్ళ 3 వేసిన భర్తని అమ్మేద్దాం అనుకుంటావా? అయినా మొగుడు పిల్లవంటే ఎలా ఉండాలి? మిర్చి బజ్జీలా ఉండాలి. కానీ మీరు మాడిపోయిన బజ్జీలా ఉన్నారు. అందుకే కదా విడిపోతాం అంటుంది. అబ్బా, ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? సార్ అర్జెంట్ గా ఏదో చేసి మమ్మల్ని ఎడగొట్టేయండి సార్. విడగొట్టేది లేదు, వడకట్టేది లేదు. అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 100 years మీరిద్దరూ కలిసే ఉండాలి. లేకపోతే అసలు ఆ క్వశ్చనే లేదు. ఇది నా షో, ఇక్కడ నా మాటే శాసనం. అసలు ఎవడ్రా నువ్వు మమ్మల్ని కలిసి ఉండమని చెప్పడానికి? బొకడా షోను, బొకడా ఛానల్లోను. ఆండాల్ గారు, అది బొకడా కాదండి, బొకాడియా.
మళ్ళీ కరెక్షన్ లో ఒకటే నా మొగుడు కన్నా ఇరిటేట్ చేసేస్తున్నావు నువ్వు. నిన్నెలా కాదు. అబ్బా అమ్మా నువ్వేంట్రా దిక్కులు చూస్తున్నావు? వచ్చో చెయ్యి. అబ్బా అబ్బా అమ్మా అబ్బా అయ్యి బాబు వీళ్ళేంటి నన్ను ఉతికేస్తున్నారు? ఇంకోసారి తీర్పులు చెప్పావో నీ బాడీలో మార్పులు వచ్చేస్తాయి. ఒరే మొగుడా పద మనం వెళ్ళి విడిపోదాం. అదేంటి సార్ అలా వదిలేశారు? ఇప్పుడు మన ప్రోగ్రామ్ పరిస్థితి ఏంటి? నాకు ఇంట్రెస్ట్ పోయింది నా లడ్డూలో ప్రోగ్రామ్. వస్తే రానండి పోతే పోనండి. ఈ కూల్ వెదర్ లో హాట్ బజ్జీలండి మా వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఫన్మోజిన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను అర్జెంట్కి వెళ్ళి 2 బజ్జీలు తినాలి. బాయ్.